కాంగ్రెస్ పార్టీలున్న కుమ్ములాటలకు కుట్రలకున్న ముద్దు పేరు అంతర్గత ప్రజాస్వామ్యం. దాని పేరు చెప్పి పార్టీల వర్గ భేదాలు నడుస్తుంటాయి. అయితే అదొకప్పుడు, ఇప్పుడు అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్క తాటి మీద నడుస్తుంది. ఒకటే మాట ఒకటే బాణం అన్నట్టు పార్టీల చర్చలు జరిపి ఒక నిర్ణయం ప్రకారమే అందరూ కలిసి కట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మంచిగా నడుస్తున్నదని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం పాతకాలం కాంగ్రెస్ పార్టీ తీరుగా కుమ్ములాటలతో సాగుతున్నదట. ఒకప్పటి బీఆర్ఎస్ పార్టీ తీరుగా కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ తీరుగా అయిందట. అవును, పొద్దున లేస్తే పార్టీల వర్గపోరు పంచాదులే నడుస్తున్నాయట. పార్టీల కీలకం అనేటోళ్ళ నడుమ కీసులాటలు నడిచి బజారుకి ఎక్కుతున్నారట. 25 ఏండ్ల నుంచి ఒకల మీద ఇంకొకరికి ఎన్ని కోపతాపాలున్నా బయటికి కనిపించలేదు గాని ఇప్పుడు అందరు మెయిన్ లీడర్లే అయ్యి నేనంటే నేను అన్నట్టు పోరాటాలు చేస్తున్నారట. కేటీఆర్ ఒక్కడే నిర్ణయాలు తీసుకున్నాడు. వరంగల్ సభలో కేటీఆర్ ఫోటోలు తప్ప ఇంకొకలే వేయకపోవుడు కడమ లీడర్ల మనసుకు బాధ కలిగేటట్టు అయిందట. అందుకే కొందరు పార్టీ మారుతారు, ఆ పార్టీల షేరిక్ అవుతారు, ఈ పార్టీలకు జంపింగ్ చేస్తారనే ముచ్చట్లు పడుతున్నాయి. అందరికంటే ముందుగానే ఎమ్మెల్సీ కవితయే ఆ నిర్ణయాలు తీసుకుంటుందని అంటుర్రు. ఎందుకంటే 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ అంటే అందరూ సమానంగా బతికే తెలంగాణ రాలేదని గట్టిగానే చెప్పింది. అంటే తన తండ్రి పాలన మంచిగా లేదన్నట్టే కదా, అందరూ సమానంగా బతుకుతలేరు అన్నట్టే కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కాదని ఫస్ట్ బయటికి పోయేది కవితే అని అంటుర్రు. వీళ్ళిద్దరు ఇట్లా అంటుంటే హరీష్ రావు మాత్రం పార్టీకి ఎప్పటికీ కట్టుబడి ఉంటా అంటున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ బయటికి వచ్చి పార్టీలో జరుగుతున్న లొల్లులను సర్దే పని చేస్తలేడు. బీఆర్ఎస్ పార్టీ ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీని మాత్రం రేవంత్ రెడ్డి ఒక్కతాటి మీద నిలుపుతున్నాడు. మొన్న మాసారం పోయినప్పుడు మంత్రులంతా తన వెంటనే ఉండు, ప్రతి సమీక్ష సమావేశానికి సీనియర్ మంత్రులు ఉండు, ఒక నిర్ణయం తీసుకుంటే అందరు దానికే కట్టుబడి ఉండు నడుస్తున్నది రేవంత్ రెడ్డి నాయకత్వంలా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు పోయిండు. తన పుట్టిన జిల్లాకు పోతే ఇక చిన్న ఉంటాయి ఆ సంబురాలు. మా నడుమ పెరిగిన మనిషి రాష్ట్రానికి సీఎం అయినన్న సంబురం అక్కడి జనాలకు. పుట్టి పెరిగిన గడ్డకు పోయినందుకు సీఎం సాబుకు కూడా సంతోషం అయింది. నాగర్ కర్నూలు జిల్లాకు పోయిన రేవంత్ రెడ్డి ఏం చేసిండు, సొంత జిల్లా ప్రజల బాగు కోసం ఏం చేసిండు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. నడువరి మళ్ళా బేగంపేట విమానం స్టేషన్ నుంచి గాలి మోటార్ ఎక్కిన సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఆమ్రాబాద్ ఏరియాలున్న మాచారంలో దిగిండు. అక్కడి నుంచి బస్సు ఎక్కి బయలుదేరిండు. అటెనక బస్సు దిగి కాంగ్రెస్ పార్టీ రథం ఎక్కి ర్యాలీ తిరగ తీసిండ్రు. ఇక అప్పుడు చూడాలి రేవంత్ రెడ్డి మీద అక్కడి ప్రజల అభిమానం చిన్నగా లేదు పోన్రి. పెద్ద గజమాల క్రేన్ తోనే వేసిండ్రు, పూలతోని పువ్వుల వాన కురిపించిండ్రు. మంత్రులు ఎంటరాంగా మాచారంలో ఉన్న సీతారామాంజనేయ గుడి అయ్యగార్లు పూర్ణ కుంభంతోని స్వాగతం పలికిండ్రు. తర్వాత గుడిలో రేవంత్ రెడ్డి ఇంటి ఆమెతోని కలిసి పూజలు చేసిండు. సీఎం సార్ మన్మన్ ఎత్తుకొని మా సంబరపడుకుంటా పూజలు చేసిండ్రు. మంత్రులు కూడా పూజలలో కూర్చొని మొక్కుకున్నారు. ఇటు పూజలు అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డిని చూసేటానికి వచ్చిన జనం చూడాలి. ఇసుక పోస్తే రాలనంత మంది జమగూడిండ్రు గుడి చుట్టూ. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 12,600 కోట్లతోని నల్లమల్ల డిక్లరేషన్ షురువు చేసిండు. అటెనక ఇందిరా సౌరగిరి వికాసం అనే పథకం తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి మొదలు పెట్టిండి ఇక్కడి నుంచి. తర్వాత ఇందిరాగిరి వికాసం అనే పథకాన్ని పొందిన గిరిజన మహిళలతోని మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు ఇంకా కొన్ని గూడాలలో పోయి ట్రైనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలలో మన రైతులకు నేర్పాలి. ఇది ఎందుకంటే మనోళ్ళకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా, పండ్ల తోటలు అందరం మనము ఒకటే పంట పండించేది, ఒడ్లో పత్తి పండించేది అయింది. కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది. సార్ మీకు పెట్టించిన అవకాడో కానీ, మ్యాంగో కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది. రెండోది మనకి నల్లమల్ల అడవులలో ఈ కరెంట్ ఇక ఫారెస్ట్ వాళ్ళు సతాయించడాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు, కరెంటే నీ కాడికి వచ్చింది. అవునా? సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది. అందుకోసం అయితే పొయ్యే కొద్దీ మా సార్కి ఏం చెప్పిన అంటే, ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్లలో, మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్కి అమ్ముకుంటే నెలకు 2,000 3,000 మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ వేయించమని కూడా చెప్పిన నేను. ఎందుకనంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలు, ఏం చేయాల్సిన పని లేదు. నెలకు 4-5 వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టిసారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు. ఇట్లా ఇందిరా సౌకర్య గిరి వికాసం అనే పథకం గురించి గిరిజన మహిళలకు చెప్పినాక ఆడ పెట్టిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా, ఒకప్పుడు నల్లమల ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం,
ఈ ప్రాంతం అభివృద్ధి చెయ్యాలి అనంటే ఎవరి తరము కాదు, ఎవరో నాయకుడు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నట్టుగా మాట్లాడే వాళ్ళు. కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీరు అభిమానంతో గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే నా గుండె ఉప్పొంగింది, నా సంతోషానికి అవధులు లేవు. ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా, నువ్వు నల్లమల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే, ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరి జల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్లా గిరిజన బిడ్డలకు మేలు చేసేటానికి నేను ఎప్పటికీ మీతోనే ఉంటా అన్నట్టు పాలమూరు జిల్లాలో పుట్టినందుకు మీ బతుకులు బాగు చేసే బాధ్యతను చివరి దాకా తీసుకుంటా అన్నట్టు మాట్లాడిండు. కాబట్టి రేవంత్ రెడ్డి దాల్చుకున్నట్టు నల్లమల్ల అడవి బిడ్డలు మంచిగా బాగుపడాలని, వాళ్ళ బతుకులు మారాలని కోరుకుందాం.